ఇక్కడ పెట్టబోతున్నది లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్లాంట్ కాదు. ఇక్కడ పెట్టబోతున్నది లిథియం అయాన్ బ్యాటరీ మేకింగ్. లిథియం అయాన్ బ్యాటరీ అంటే భవిష్యత్తు మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలదే అని చెప్పి ఇవాళ మనకు పెద్దలందరూ కూడా చెప్తా ఉన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలే మొత్తం భవిష్యత్తులో భారతదేశంలో రాబోయే 20-30 ఏళ్లలో మొత్తంగా ఇప్పుడున్న డీజిల్ వాహనాలను, పెట్రోల్ వాహనాలను సమూలంగా అందరూ కూడా పక్కన పెట్టి ఎలక్ట్రిక్ వాహనాలు వాడే పరిస్థితి వస్తుంది. ఆ ఎలక్ట్రిక్ వాహనాల్లో వాడే బ్యాటరీ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ తయారవుతుంది తప్ప ఇప్పుడు ఉన్న సాంప్రదాయ బ్యాటరీ కాదు అనే మాట ఈ సందర్భంగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆ సాంప్రదాయ బ్యాటరీలో గతంలో ఉండేది ఆ బాధ, కొంత కాలుష్యం. కానీ ఇక్కడ పెట్టబోయే ప్లాంట్ ఒక్క చుక్క కూడా పొల్యూషన్ అనేది లేకుండా జీరో లిక్విడ్ డిశ్చార్జ్ తో అంతర్జాతీయ ప్రమాణాలతో పెడతానని చెప్పి రామచంద్ర నాయుడు గారు, జయదేవ్ గల్లా గారు, జయ్ గారు చెప్తున్నారు. ఇప్పుడు లెడ్ యాసిడ్ కూడా మేము తయారు చేయట్లేదు, అది సంపూర్ణంగా మానేసినాము. అక్కేం చెప్తుందంటే అరుణక్క